నమస్తే, నా పేరు హారిక. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నారు అని చెప్పేసి ఒకటి వచ్చింది, వైరల్ అవుతుంది. సో దాని గురించి మనతో పాటు విశ్లేషించడానికి జగదేవ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. సార్, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం అనే దాన్ని మీరు ఎలా చూడబోతున్నారు అండ్ దీన్ని ఎలా మీరు చెప్పబోతున్నారు? అంటే చెప్పాను కదండి, ఇప్పుడు ఎలా ఉండదంటే ముందు ప్రభుత్వం ఏది పెట్టిందో అది మంచి పథకమైనా చెడ్డదైనా ఈ ప్రజలకు ఎంత మేలు చేకూరినా దాన్ని తీసి పడేయాలి. అంటే ఆలోచన విధానం ఇప్పుడు ఎలా అంటే అన్నా క్యాంటీన్ దానివల్ల 5 రూపాయలకే భోజనం అనేది చాలా వరకు చాలామంది లబ్ధి పొందారు. ఇప్పుడు రేషన్ లాగే, రేషను మొదటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రేషన్ని పెట్టి అమలు ఈ రోజుకి కొనసాగిస్తున్నారంటే ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారనే కదా. సో అది ఏ బియ్యం ఇస్తున్నారనే విషయం అది వేరే సబ్జెక్ట్, అది తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు కదా. సో అన్నా క్యాంటీన్ 5 రూపీస్ ఇవ్వడం వల్ల 5 రూపీస్కి ఏమొస్తుంది ఇవాళ రేపు? బట్ అట్లీస్ట్ ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ అయినా తీసుకొని కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఇవాళ రేపు చాలా స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తున్నాయి, వృద్ధాశ్రమాలు మెయింటైన్ చేస్తున్నాయి, అనాథాశ్రమాలు మెయింటైన్ చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? ఎవరు కొంతలో కొంత అంటే 150 కోట్ల జనాభాలో ఒక 1% అంటే ఎంతమ్మా? చాలా తక్కువ, కోటి కూడా కాదు, ఇంకా తక్కువ మంది. అంతమందికైనా లబ్ధి చేకూరితే ఎంత గొప్ప విషయం కదా, అంతమంది ఆకలి తీరుతుంది కదా. కాబట్టి అలాగే ఏమైనా చేద్దామనే ఉద్దేశంలో ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారు. ఇది అసలు తమిళనాడులో కూడా ఉంది. మేబీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, వీళ్ళకి వచ్చిన థాటో లేదంటే మన రాజకీయంగా ఈ బడ్జెట్ మెయిన్ చూసుకోవాలి కదా అనుకుని మొత్తానికి మంచి కార్యక్రమం పెట్టారు. రాగానే ఫస్ట్ దాన్ని తీసేశారు, కొన్ని దగ్గరలో దాన్ని కూలగొట్టేశారు, కొన్ని అయితే వాటిని ఏదో గొడవలకో షెడ్లకో ఇచ్చేశారు, కొన్ని టాయిలెట్స్ లాగా అయిపోయాయి. ఎస్, సులభ కాంప్లెక్స్కి అంటే ఊరికే పెట్టాడు తీసేద్దాం. ఇదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండేదంటే బేగంపేట డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేశారు. ఆయన హయాంలోనే శాంక్షన్ అయ్యింది, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి. అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో అనూహ్యం వచ్చిన తర్వాత దానికి ఏం చేశారు, ఓపెనింగ్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. యాక్చువల్గా డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఈరోజు కూడా ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అనే ఉంది కదా. దాన్ని ఎన్టీఆర్ కానీ పెడితే ఎంత బాగుంది, మాకు తెలుగువాడి పేరు. ఇప్పుడు బెంగళూరు తీసుకోండి, ఒక కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కెంపుగౌడ అనే వ్యక్తి బెంగళూరు సిటీని నిర్మించిన ఒక ఇంజనీర్. ఇప్పుడు ఆయన మనవడే డిప్యూటీ సీఎం ఉన్నారు, శివకుమార్ గారు. ఒక చెన్నై తీసుకోండి, వాళ్ళొక తమిళనాడు పేరు. అలాగే ముంబై తీసుకోండి, ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఏదో ఉంటుంది. ఎంత మన భారతీయుల పేరు లేదంటే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తుల పేర్లు గర్వం ఉంటుంది కదా. అన్నిటికీ అంటే అలాగని వాళ్ళు తక్కువని కాదు. కాంగ్రెస్ నెహ్రూ గారి పేరు, ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, వేరే నాయకులే లేరా? ఎక్కువగా మీరు అనే వింటుంటాం చూడండి. ఆవిడ ముంబైలో కూడా లేకపోతే నెహ్రూ పోర్ట్ అని, ఇప్పుడు దీనికి కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. నేను పేరే లేకుండా ఉంటే మీరు పెట్టిన అర్థం ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ అని ఉంది కదా, దాన్ని ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎంత బాగుండేది. సో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ప్రాజెక్ట్ని తీసేయకుండా పేరు మార్చారు. అలాగే ఓఆర్ఆర్ కూడా సర్వే చేయించింది, మొత్తం ప్లాన్ మ్యాప్ గీపించింది చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లోనే ఎంత విజన్ ఆలోచించి, విజన్ 2020 కాన్సెప్ట్. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏం చేశారు, కొన్ని రూట్ మ్యాప్లు మార్పించారు. అంటే ఊరికే అప్పుడు కొంతమంది అనే అభియోగం ఏంటంటే కావాలని ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ పోవాలని వాళ్ళ ల్యాండ్ మీద నుంచి రూట్ మ్యాప్ వేయించారని కూడా అన్నారు. ఏదైతే నేను ప్రాజెక్ట్ మంచిదేగా. ఈరోజు ఓఆర్ఆర్ వల్ల ఎంత విజన్తో చేస్తే ఎంత బెనిఫిట్ పొందుతున్నాం ఓఆర్ఆర్ వల్ల కదా. చాలామంది ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఓఆర్ఆర్ ఎక్కితే 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం. అది ఎంత ఫ్యూచర్ అంటే దూరదృష్టి రాజనీతిజ్ఞత అంటారు దాన్ని. సో అలా జరిగింది. సో దానికి కూడా ఏం చేశారు, నెహ్రూ ఓఆర్ఆర్ అని పెట్టారు. అంటే నేను ఇందాక అన్నిది అదే, నేను కాంగ్రెస్ వాళ్ళని తప్పు చేసి మాట్లాడే ఉద్దేశం కాదు. అన్నిటికీ ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేర్లు, గాంధీ గారి పేర్లు, మిగతా కూడా ఉన్నారుగా. వాళ్ళు కూడా భగత్ సింగ్ పేరు ఎక్కడ వినిపించింది ఎందుకండి కదా. ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు ఎక్కడ, ఒక జిల్లా పేరు పెట్టేశారు అంతే. ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ ఉండదు, ఒక పెద్ద కంపెనీ ఏమి ఉండవు, ఒక యూనివర్సిటీలు ఉండవు అలాగా. సో వీళ్ళు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, దాని పేరు అన్నా క్యాంటీన్ కోసం రాజన్న క్యాంటీన్ పెట్టొచ్చుగా రాజశేఖర రెడ్డి గారి పేరుని. అప్పట్లో వినిపించింది కూడా రాజన్న క్యాంటీన్. ఎందుకు తీసేశారో తెలియదు కంప్లీట్గా. ఇప్పుడు ఆ కియా కంపెనీ ఏదో వచ్చింది, ఆ కియా కంపెనీ కంప్లీట్గా వాళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అన్ని పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనుకుని, స్పేర్ పార్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్న టైంకి
ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా చెప్పారట. అంటే అనుకోవడమే, ఎందుకంటే వన్ ఆఫ్ మై కజిన్ అందులో వర్క్ కూడా చేస్తున్నాడు. రీసెంట్గా వాడు సౌత్ కొరియా కూడా వెళ్ళొచ్చాడు కియా తరపున. కాకపోతే ఇక్కడ ఏం లేదు, ఓన్లీ జస్ట్ అసెంబుల్డ్ లాగా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు, అది గుజరాత్కి అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే అమర్ రాజా, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో చాలా పెద్ద కంపెనీ, బ్యాటరీస్లో #1, ఇండియాలో #1 కంపెనీ అమర్ రాజా, మన గల్లా జయదేవ్ గారు. సో అది వీళ్ళు కాదు కదని వాళ్ళు దానికి కూడా ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఆయన, గల్లా జయదేవ్ గారు, ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. దానికన్నా 2 ఇంతలు పెద్ద యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేయబోతుంది. దీనివల్ల ఎవరికి లాభం అండి, ఎవరికి నష్టం అండి? ఎంతమంది స్థానికంగా ఉండే వాళ్ళు ఇబ్బంది ఇప్పుడు లూలు మాల్, వైజాగ్లో రావాల్సిన లూలు మాల్ చంద్రబాబు హయాంలో అక్కడ అయింది. ఈయన వచ్చారు, ఏం జరిగిందో తెలియదు, ఎక్కడికి వచ్చేసింది. ఇదే లూలు మాల్ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు 2000 మంది అయితే పరోక్షంగా ఇంకొక 2000 మంది బతుకుతారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఆ షాప్కి వచ్చేవాడు పార్కింగ్ డబ్బులు పెట్టుకుంటాడు, తర్వాత చాయ్ బండి వాడు, దాని పక్కన చాట్ బండి వస్తుంది. ఎంతమంది పరోక్షంగా దాని మీద బెనిఫిట్ పొందుతారండి? అది ఎందుకు ఆలోచించరండి? అంటే చంద్రబాబు గారు తెచ్చారు, తీసేయాలి అంతే. మనం ఇప్పుడు మీరు తెచ్చారా, మీరు తండి, లూలు కాకపోతే లాలు తండి, మీరు ఇంకేదో తెట్టి లేదు, అది కూడా లేదు కదా. అంటే అది ఆలోచన విధానమే కరెక్ట్గా. రాజశేఖర రెడ్డి గారు ఎలా చేసేవారంటే అదే చెప్తారు కదా, ఆయన ఉండేటప్పుడు అయితే చాలామంది ఆయన వైపు అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా అప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అనేవారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలామంది కాంగ్రెస్లో రావడానికి ప్రయత్నించారు. టీడీపీ కానీ బీఆర్ఎస్లో, ఒకప్పుడు టీఆర్ఎస్లో కూడా చాలామంది ఒకనొక సందర్భంలో హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతానని కూడా వార్తలు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే. ఎట్లా మరి? అది కదా ప్రజాదరణ పొందడం అంటే, అసలు తెలివైన లౌక్యం తెలిసిన నాయకుడు అంటే. ఈ కక్షలు పగలు లాభం ఏంటి చెప్పండి? అంటే నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్, మేజర్ ఎగ్జాంపుల్స్. కియా కానీ, లూలు మాల్ కానీ, లేదా అన్నా క్యాంటీన్ కానీ. ఆ పెన్షన్లు కూడా ఉన్నాయి. అసలు పెన్షన్లు ముందు 100, 200, 300 అలాగే ఇచ్చేవారు. ఒక్కసారి టీడీపీ హయాంలో 1000 అయింది. 1000 మళ్ళీ 2000 చేశారు. ఇప్పుడు వీళ్ళేమన్నారు, మేము 3000 చేస్తామన్నారు. బట్ గవర్నమెంట్ వచ్చాక ఏం చెప్పారు, సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వెళ్దామని చెప్పారు. చూసారా తెలివితేటలు? 2000, 2250, 2500, 2750, ఇప్పుడు 3000 ఎలక్షన్స్ ముందు. మరి అది మెలికి పెట్టారుగా. అది సామాన్యులకు అర్థం కావాలి. అలాగా ప్రతీది కూడా పథకాల పేర్లు మార్చి నడిపిస్తే కొంత బెటర్. ఇప్పుడు మొన్న తమిళనాడులో అమ్మ అంటారు జయలలిత గారిని, ఆవిడ చాలా అమ్మ క్యాంటీన్లు చాలా మెయింటైన్ చేశారు ఆవిడ. సో ఇప్పుడు స్టాలిన్ గారు వచ్చి వాటిని ఏం తీసేయలే. స్కూల్స్కి పిల్లలకి బ్యాగులు ఇచ్చే దాని మీద అన్నిటి మీద అమ్మ ఫోటో ఉంటుంది. బట్ ఆయన మొత్తం తగలబెట్టి అంటారనే వల్లే దానివల్ల ఆయనకి ఇమేజ్ గ్రాఫ్ పెరిగిపోయింది. స్టాలిన్ కరుణానిధి గారి లాగా కూడా కాదురా, ఈయన ఒక మంచి అందరికీ అట్రాక్ట్ చేసేలా చేస్తున్నాడు రా అనే పేరు వచ్చింది చూసారా. ఎట్లా మరి? ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఆడికి నెక్స్ట్ సినిమాలో కూడా యాక్ట్ చేయనిచ్చేవారు కాదు. తమిళనాడులో అలా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఒకే సినిమాలో తమిళనాడులో ఉండే కల్చర్ ఏంటంటే, ఒక సినిమాలో ఒకడే కమెడియన్ ఉంటాడు. మనలాగా ఒకేసారి 10 మంది కమెడియన్లు యాక్ట్ చేసే కల్చర్ ఎందుకో వాళ్ళకి లేదు. ఇండియా ఇండస్ట్రీల్లో ఎక్కువ మంది కమెడియన్లు ఉన్న ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. మన వాళ్ళకి అందరూ అలా కలిసిమెలిసి చేసుకుంటారు. ఈగోలు ఉన్నా కూడా బయటపడకుండా. ఉండవని అనట్లేదు, బట్ అక్కడ అది లేదు. వడివేలు లాంటి వ్యక్తి ఒక్కసారి తెరమరుగైపోయారు, బ్యాన్ చేశారు మరి. అంటే సో ఆ కల్చర్ని ఇప్పుడు కొన్నానికి కూడా ఈ జనరేషన్ తగ్గట్టుగా ఆలోచించి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మంత్రిగా ఉన్నాడు, ఆయన ఉదయనిధి స్టాలిన్. అంటే ఆ జనరేషన్ వచ్చినప్పుడు కొన్ని ఆ మార్పులు చేర్పులుగా పోవాలి. కానీ ఇంకా చిన్నపిల్లల్లాగా పాత కక్షల్లాగా ఏదో సినిమాలు చూపించినట్టు రాయలసీమ ఫ్యాక్షనిజం లాగా అట్లా వెళ్తే అల్టిమేట్గా ప్రజలకు అది నష్టపోతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఫైట్ చేసేది దేనికి? ప్రజలకి ఇది ఒక ప్రతిపక్షాలు అనేది బలమైన ప్రతిపక్షం ఉండాలి ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా. ఉన్నప్పుడు 90 వరకు ఇందాక చెప్పాను చూసారా, 90 మందికి లబ్ధి పొందినప్పుడు 10% నష్టం కలుగుతుంది కదా. ఆ 10% నష్టాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తాయి. చూపించినప్పుడు ఓహో ఆ 10 మందికి కూడా అరే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి కాబట్టి ఆ 10 మందికి కూడా మనం ఎలా చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది దానికి. అందుకు కదా ఉంది ప్రతిపక్షం కదా. అలా కాకుండా మాట్లాడితే బాయ్కట్టు, మాట్లాడితే బయటికి వెళ్ళిపోతున్నాం, సస్పెండ్ అయిపోతున్నాం, నినాదాలు చేస్తున్నాం, మరి ఆ స్పీకర్ మొక్క మీదకి వెళ్ళి ప్లకార్డులు పెట్టడం, ఆయన మైక్ లాగేయడం. ఎటు వెళ్తున్నాం అసలు? అంటే ఇట్లా 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడితే బాగానే ఉంటుందేమో,
అక్కడికి వెళ్తే మనం కూడా అలా మారిపోతామేమో అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే. కాబట్టి ఆ పేర్లు మార్చైనా అల్టిమేట్గా ప్రజలకు లబ్ధి చేకూరేలా చేస్తే బెటర్. అది అందరి అభిప్రాయం కూడా. అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు, కొంతమంది ఒక 10 మంది నష్టపోయినా పర్లేదు కానీ మంచివాడు మాత్రం కోర్టులో తీర్పు ఇచ్చినప్పుడు కూడా 100 మంది శిక్షించబడదు కానీ ఒక మంచివాడికి మాత్రం శిక్ష పడకూడదని సంథింగ్ ఏదో చెప్తారు. అలాగా అక్కడ 10 మందిలో ఇద్దరే జెన్యున్గా నిజమైన పేదవాళ్ళు, మిగతా 8 మంది కూడా జీతాలు సరిపోకు, లేదంటే వాళ్ళకి వచ్చే ఆదాయ వనరులు సరిపోకు వచ్చి అక్కడ తింటున్నారేమో. వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని తినటం సరే 5 రూపాయలకు దొరుకుతుంది కదా, నేను మిగతా 5 రూపాయలు మిగిలితే మా అబ్బాయికి ఒక చాక్లెట్ కొనుక్కుంటాను లేదా పెన్ను కొనుక్కుంటాను అనుకుంటున్నాడేమో మధ్యతరగతి వాడు. ఎంతసేపు పేదలకనే కాదు కదా, ఆ మధ్యతరగతి వాడికి కూడా ఉపయోగపడుతుంది కదా. అలాగెందుకు ఆలోచించకూడదు? సో అలాగా అంత డీప్గా ఆలోచించినప్పుడే మంచి ఆలోచన వస్తే మంచి నాయకులుగా వీళ్ళు ఇదవుతారు. సో తీసేయడం ఇంకా ఎందుకు తీసేస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వస్తే పునరుద్ధరిస్తారంటున్నారు కాబట్టి మంచి ఆలోచన. కాకపోతే ఈసారి ప్రస్తుత పరిస్థితులు బట్టి రేటు పెంచినా కూడా తప్పులేదు, మరి మెయింటైన్ చేయడానికి కావాలి. 5 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలకి ఏమొస్తుంది? టిఫిన్ కూడా రావట్లేదే.